హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఈరోజు సేమియాతో మనం 2 రెసిపీస్ చేసుకుందామండి. ఒకటి స్వీట్ రెసిపీ, ఇంకోటి హాట్ రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని హీట్ చేసుకుందాం. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి కాజు వేసుకొని ఫ్రై చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఫ్రై చేసుకున్న కాజు పక్కన పెడదాం. అదే ప్యాన్లో ఇప్పుడు మనం కొంచెం సేమియాని వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 కప్పు సేమియా తీసుకుందామండి. ఫ్రై చేసుకుందాం. ఇలాగా కాజు ఫ్రై చేసుకున్నాం కదండి, అదే నెయ్యిలో సేమియా కూడా ఫ్రై చేసుకుందాం. తర్వాత అదే కప్పుతో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ముద్దలాగా ఫామ్ అవ్వకుండా చూసుకోండి. ఇలాగ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలానే ఫ్రై చేస్తూ మిక్స్ చేస్తూ ఉందాం. మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 కప్పులో బెల్లం తీసుకొని బెల్లం యాడ్ చేసుకుందాం. ఎప్పుడూలాగా షుగర్ కాకుండా ఈసారి బెల్లంతో ట్రై చేద్దామండి. సో బెల్లం అంతా కరిగిన తర్వాత మీకు వీడియోలో చూపించిన విధానంలా కన్సిస్టెన్సీగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత మీరు 1 స్పూను ఘీ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. కొంచెం యాలుకల పొడి కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాజు కూడా దాంట్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఒక 2 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్స్గా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చి స్పైసీ సేమియా. కానీ ఇది చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగానే చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ వీక్షించే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ముందు స్టవ్ వెలిగించాలి కదండి ఆయిల్ వేసుకోవాలంటే. సేమియా 1/2 కిలో సేమియా వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేద్దాం. మీ ఇంట్లో దసరా పండుగలు ఎట్లా చేసుకుంటున్నారండి? చూసారా ఎట్లా గోల్డ్ కలర్ వచ్చిందో సేమియాని. కొంచెంగా మిస్టేక్స్ వస్తున్నాయండి, ఏమనుకోవద్దు. మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు మిస్టేక్లోనే కదండి ఏదైనా బాగా వాయిస్ వచ్చేది. కొత్తగా ఇస్తున్నాం కదా వాయిస్, అందుకు. మీకు కానీ ఈ 2 రెసిపీస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చూసారా గోల్డెన్ కలర్ వచ్చి నాకు తీసుకొని 1/2 కిలో సేమియాకి 1/2 కిలో 1/2 లీటర్ వాటర్ వేసుకొని బాగా ఉడకబెడదాం. పొంగు వచ్చే వరకు ఉడకబెడదాం. అట్లా వచ్చేది వరకు పెట్టుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరగబెడదాం బాగా నీరు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందాం. ఎందుకంటే సేమియాకి ఉప్పు బాగా పడుతుందండి అట్లా అలాంటప్పుడు. మరిగే నీటిలో మనం సేమియా వేసుకుందాం. అది చూడండి, మరిగే నీటిలో సేమియా వేస్తాను కదా, కొంచెం ఉడికితే చాలండి, బాగా మెత్తగా అవసరం లేదు. కొంచెం ఉడికితే చాలు.
ఇప్పుడు ఇది సేమియా ఉడికింది కదండి, ఇప్పుడు వడకట్టుకుందాం సేమియాని. వడగట్టుకుంటే ఇట్లా విడివిడిగా పొడి పొడిగా ఉంటుందండి. ఆయిల్లో నీళ్ళల్లోనే ఆయిల్ వేసుకుని ఉడకబెడితే అట్లా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఏదైనా. ఇప్పుడు ఒక మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేద్దాం. మిగిలిన ఉల్లిపాయలు కూడా వేగిపోతే ఏమైందండి, వేస్తే పోసేసాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం ఉడకబెట్టి వడకట్టుకున్న సేమియాని కూడా వేసుకుని ఫ్రై చేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే కొంచెం కారం వేసుకోవచ్చు స్పైసీనెస్ కోసం. చూడండి అట్లా మొత్తం వేసాను కదా, అట్లా ఫ్రై చేసుకొని ఇందాక మనం నీళ్ళలో కొంచెం వేసాం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్, ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. మనం కావాలంటే ఇందులో క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ వేసుకోవచ్చండి. కావాలన్నా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరు కదా, అందుకు వేయలేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అంతేనండి, అయిపోయింది స్పైసీ సేమియా. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి. ముందుగానే మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. బాయ్.